కొంచెం నారో ఫార్మ్ చేసిందండి. సో, దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. సో, ఆబ్వియస్‌లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్‌లోనే మార్కెట్ ప్లే అయ్యి, ఈ TP1 కాంప్రమైజ్ అయిపోయి నెక్స్ట్ TP2, 3, 4 వరకెళ్ళే ఛాన్స్ కనబడతా ఉందండి. నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఆబ్వియస్‌లీ ఇది చాలా బాగా ఉందండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం. సారీ నిఫ్టీ మాత్రం చాలా బాగా ఉంది. సో, ఆబ్వియస్‌లీ ఇట్స్ గోయింగ్ అప్ సైడ్ డైరెక్షన్. ఓకే. సో, 23,900, 24,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 23,800, 780 ఆర్ 800 రేంజ్ ఉంది కదా! ఈ TP4 బ్యాండ్, యెల్లో బ్యాండ్. ఇది ఈ బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయిపోతుందనుకోండి, మీరు హోల్డ్ చేసుకొని కూర్చొని హ్యాపీగా ఇక్కడ వరకు రీచ్ అయిపోయిద్దండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ. సో, నేను డైరెక్ట్‌గా లెవెల్స్ చెప్పేస్తున్నానండి. సో, ఆబ్వియస్‌లీ మీకు అర్థమవుతున్నట్టుంది అని అనుకుంటున్నాను. సో, C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఓకే.